కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేశారు. ఆఫర్ డిస్కషన్ అంతా కంప్లీట్ అయింది. ఆఫర్ లెటర్ రావడమే లేట్. మల్టిపుల్ రిజెక్షన్స్ తర్వాత ఒక జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అయింది. బిల్ పే చేసి హోటల్ నుంచి బయటకు వచ్చేసా. అప్పుడే ఒక కాల్ వచ్చింది రిక్రూటర్ నుంచి. నాకైతే మైండ్ వర్క్ అవ్వట్లేదు. కొద్దిసేపు కట్ చేస్తే ఒక టెక్నికల్ రౌండ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి రిజెక్ట్ చేశారు. మైండ్ పోయింది నాకైతే. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అతను అడిగాడు, మైండ్ అంతా పెట్టేశా, థింక్ చేశా, అయినా అసలు రావట్లే కోడ్. ఎలా అయినా మనకి జాబ్ కావాలి, ఈ జాబ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆఫర్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి నైట్ 9 నుంచి లిటరల్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు ప్రాక్టీస్ చేసా కోడింగ్ క్వశ్చన్స్. ఆఫర్ లెటర్ విత్ జాయినింగ్ డేట్ వచ్చే వరకు ఏ జాబ్ కూడా కన్ఫర్మ్ కాదు. నువ్వు హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేసినా సరే జాబ్ కన్ఫర్మ్ కాదు. టెక్నికల్ రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. హెచ్ఆర్ డిస్కషన్ కూడా కంప్లీట్ అయింది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామన్నారు. కట్ చేస్తే ఒక టెక్నికల్ రౌండ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి రిజెక్ట్ చేశారు. మైండ్ పోయింది నాకైతే. నాకు జరిగినట్టు మీకు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వండి. ప్రెసెంట్ నేను ఇప్పుడు ఎంత హై ప్యాకేజెస్ లో ఉన్నా సరే ఆ డేస్ అయితే మర్చిపోలేను. 2024 లో జరిగిన డేస్. మనం లైఫ్ లో కొన్ని టఫ్ ఫేజెస్ ఫేస్ చేయాలి. నేను కూడా ఆ టఫ్ ఫేజెస్ ఫేస్ చేసి ఆ ఫేజెస్ ఫేస్ చేయడం వల్ల ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న 24 LPA ప్యాకేజెస్ ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నా. మీరు ఎవరైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే వరీ అవ్వద్దు. వన్ డే యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. నాకు కూడా కొన్ని మంత్స్ తర్వాత మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ వచ్చాయి. లెట్ స్టార్ట్. నాకు జరిగింది, నేను ఫస్ట్ కంపెనీలో ఉంటున్నప్పుడు శాలరీ ఏమాత్రం సరిపోయేది కాదు. నా ఖర్చులు, రూమ్ రెంట్స్, ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ ఈఎంఐస్, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉండేవి. కంపెనీ చేంజ్ అవ్వాలి. అప్పుడు నాకు వేరే ఆప్షనే లేదు. అట్లీస్ట్ 8 to 9 LPA జాబ్ అయినా రావాలి. చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ కంపెనీకి హైక్స్ రాలేదు. సో కంపెనీ చేంజ్ అవ్వాల్సిందే. నీ రిక్వైర్డ్ ప్యాకేజ్, కరెంట్ ప్యాకేజ్, నీకు బెంగళూరు లొకేషన్ ఓకే కదా అని ప్రతి డీటెయిల్ తీసుకున్నారు. ఇలా కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కంపెనీ గురించి చెప్పారు. నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వగలవు, ఏ డేట్ లోపు జాయిన్ అవ్వగలవు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేశారు. ఆఫర్ డిస్కషన్ అంతా కంప్లీట్ అయింది. ఆఫర్ లెటర్ రావడమే లేట్. హెచ్ఆర్ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. లొకేషన్ డీటెయిల్స్ చెప్పారు. నాకు చాలా అవసరం ఉండే జాబ్ అప్పుడు. మల్టిపుల్ రిజెక్షన్స్ తర్వాత ఒక జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అయింది. కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రియల్ టైమ్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఇంటర్వ్యూ టిప్స్ ప్రతిదీ జెన్యూన్ గా షేర్ చేస్తాను. ఇప్పుడే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days లో రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. నాకు బాగా గుర్తు, ఆ రోజు సాటర్డే థర్డ్ టెక్నికల్ రౌండ్ కంప్లీట్ అయితేనే రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది, హెచ్ఆర్ డిస్కషన్ అటెండ్ అవ్వని. హెచ్ఆర్ డిస్కషన్ కంప్లీట్ అయింది. ఆఫర్ కన్ఫర్మ్డ్. ప్యాకేజ్ డిస్కషన్ చేశారు. మండే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అప్పుడు నా అకౌంట్ లో జస్ట్ 500 rupees మాత్రమే ఉంది. ఆ 500 rupees నేను మంత్ అంతా యూజ్ చేయాలి నెక్స్ట్ శాలరీ క్రెడిట్ అయ్యే వరకు. సరే ఆఫర్ కన్ఫర్మ్ అయింది కదా అని రెస్టారెంట్ కి వెళ్ళి ఒక మంచి పార్సల్ తీసుకుందాం అనుకున్నా. రెస్టారెంట్ కి వెళ్ళినా నాన్ వెజ్ స్టార్టర్స్ ఏవో, చికెన్ తందూరి ఏవో పార్సల్ తీసుకున్నా. 550 rupees ఏమో బిల్ ఏమో పే చేశా. బిల్ పే చేసి హోటల్ నుంచి బయటకు వచ్చేసా. అప్పుడే ఒక కాల్ వచ్చింది రిక్రూటర్ నుంచి. వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ 1 more రౌండ్, మేనేజర్ వాంటెడ్ టు టాక్ విత్ యూ అని. నాకైతే మైండ్ వర్క్ అవ్వట్లేదు కొద్దిసేపు. అదేంటి, ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా, హెచ్ఆర్ డిస్కషన్ కూడా కంప్లీట్ అయింది, వై అగైన్ ఇంటర్వ్యూ డిస్కషన్ అని అడిగితే రిక్రూటర్ ఏమన్నారంటే, మేనేజర్ వాంటెడ్ టు టాక్ విత్ యూ, హీ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ అని. 1 hour లో కండక్ట్ చేస్తామన్నారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అతను అడిగాడు, ప్రీవియస్ రౌండ్స్ లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది, బట్ యాజ్ ఎ మేనేజర్ ఐ వాంటెడ్ టు టెస్ట్ యూ అని. ఒక కోడింగ్ క్వశ్చన్ ఇస్తా అంతే, వేరేది ఏం అడగు, నెక్స్ట్ జాయిన్ అయిపో అని అన్నాడు. వేరే ఏం అడగలేదు. ఫస్ట్ క్వశ్చన్, రొటేట్ అన్ అరే వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ టెంపరీ వేరియబుల్. ఈజీగా ఉంటుంది కదా, ఏముందని చేసేయచ్చు అనుకున్నాం, బట్ అంత ఈజీగా లేదు. ఇక్కడ 2 conditions. ఫస్ట్ కండిషన్ వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ అనదర్ కండిషన్ వితౌట్ యూజింగ్ టెంపరీ వేరియబుల్. చెప్పాలంటే కోడ్ చేయలేకపోయా. ఎంత థింక్ చేసినా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నా యూజ్ చేయాలి, లేదంటే టెంపరీ వేరియబుల్ యూజ్ చేయాలి. మైండ్ అంతా పెట్టేసా, థింక్ చేసా, అయినా అసలు రావట్లే కోడ్. ఈజీగానే ఉంటుంది అనిపించింది ఫస్ట్. ఎలా అయినా మనకి జాబ్ కావాలి, ఈ జాబ్ మనకి చాలా ఇంపార్టెంట్. స్లోగా థింక్ చేసి కోడ్ చేసా, బట్ టైం కాంప్లెక్సిటీ వర్కౌట్ అవ్వట్లేదు. అతనైతే ఆ కోడ్ చూసి అసలు యాక్సెప్ట్ చేయలేదు, టైం కాంప్లెక్సిటీ చాలా తీసుకుంటుందని. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా అంటే అది కూడా ఒప్పుకోవట్లేదు. ఇన్ కేస్ వేరే కోడింగ్ ఇచ్చిందంటే చేసేవాడినేమో. అప్పటికే అడిగా, వేరియబుల్ యూజ్ చేస్తా, టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి చేస్తా అంటే అతను యాక్సెప్ట్ చేసేకే లేడు. ఉన్న కోడింగ్ అయితే టైం కాంప్లెక్సిటీ ప్రాబ్లం, టైం కూడా ఆల్రెడీ అయిపోవచ్చింది. సో ఫైనల్ గా రిజెక్ట్ చేసేసారు. ఇప్పటి వరకు నాకు ప్రాపర్ రీజన్ తెలీదు వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా రౌండ్ యాడ్ చేసి రిజెక్ట్ చేశారో అని. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ బెటర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ రెడీగా ఉన్నారేమో జాయిన్ అయ్యే, కానీ అందుకే టెస్ట్ చేశారేమో. నాకు ఇక్కడ జరిగింది జనరల్ హైరింగ్ కాదు, ప్రాజెక్ట్ హైరింగ్. జనరల్ గా ప్రాజెక్ట్ హైరింగ్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటారు, బట్
హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయ్యాక ఏ ఒక్కరు అలా చేయరు. 99% ఎక్స్ట్రా రౌండ్ యాడ్ చేయరు. ఇన్నాళ్ళు అవుట్ సైడ్ విన్నా ఇలా కూడా జరుగుతుందా అని, బట్ ఇక్కడ నాకే జరిగింది. ఆఫర్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. ఆ డే అయితే 3 PM ఏమో కాల్ అయిపోయింది. రిజెక్ట్ చేస్తారని నాకే అర్థమైంది. లంచ్ కూడా తినలేదు, ఆకలే పోయింది. అరే ఒక ఆఫర్ వచ్చినట్టే వచ్చి ఇలా అయిపోయింది ఏంటి. ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నప్పుడు పడుకొని కళ్ళు మూసుకొని ఇదే థింక్ చేస్తున్నా. ఇక ఎంత ప్రిపేర్ అవ్వాలి, డైలీ ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇలా అవుతుంది ఏంటి అని ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న ఆ లంచ్ పార్సల్ తీసుకొచ్చి స్టాండ్ లో పెట్టేసా. అది అలానే ఉంది. నెక్స్ట్ మా రూమ్ పక్కన జూనియర్స్కి ఇచ్చేసా, మీరే తినేసేయండి అని. ఇంట్రెస్టే పోయింది. నెక్స్ట్ ఒక మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది ఆ కంపెనీ నుంచి, సారీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ అని. ఇప్పటి వరకు ఆ మెయిల్ ఓపెన్ చేయలేదు. ఒక 3 hours ఇదే థింక్ చేశా, అరే ఏంటి ఇలా అయిపోయింది, ఇలా కూడా చేస్తారా అని. నెక్స్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నైట్ 9 నుంచి లిటరల్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు ప్రాక్టీస్ చేశా కోడింగ్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు సేమ్ అదే రిలేటెడ్ క్వశ్చన్స్, లైక్ వితౌట్ యూజింగ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సేమ్ రిలేటెడ్ కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశా, వితౌట్ యూజింగ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఎర్లీ మార్నింగ్ 5 వరకు అసలు లేయలేదు. నా ప్రిపరేషన్ నోట్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఆ డేస్ గుర్తొచ్చేవి 2024లో. మీరు ఏ కంపెనీ పైన హోప్స్ పెట్టుకోవద్దు ఆఫర్ లెటర్ చేతికి వచ్చే వరకు. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, ఒకడే వస్తుంది. నీ చేతిలో మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ ఉంటాయి. ఏ జాబ్ ఆఫర్ సెలెక్ట్ చేసుకోవాలో నీకే అర్థం కాదు. అలాంటి డే వస్తుంది, వెయిట్ ఫర్ ఇట్. ఈ ఇన్సిడెంట్ నేను ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు జరిగింది. నేను ఫస్ట్ కంపెనీ రిజైన్ ఎందుకు చేశానో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఫైనల్ గా మనం ఏం తెలుసుకోవాలి, ఆఫర్ లెటర్ విత్ జాయినింగ్ డేట్ వచ్చే వరకు ఏ జాబ్ కూడా కన్ఫర్మ్ కాదు. నువ్వు హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేసినా సరే జాబ్ కన్ఫర్మ్ కాదు.